నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు రెండో విడత ఫ్రంట్ లైన్ వారియర్లకు రేపటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖ సిబ్బందికి టీకా పంపిణీ సాగునీటి శాఖ బడ్జెట్పై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం ముగిసిన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ముగిసిన చర్చ రైతుల ప్రయోజనాల కోసమే నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చామన్న నరేంద్ర సింగ్ తోమర్ చెన్నై టెస్టులో తొలి రోజు పైచేయి సాధించిన ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. రాష్ట్రంలో రెండో విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ రేపు ప్రారంభమవుతుంది. మొదటి విడతలో ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోగా రేపటి నుంచి మున్సిపాలిటీ, పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలకు చెందిన సుమారు 1,87,000 మంది సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకుంటారు. వీరితో పాటు సీఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఎస్జీ వంటి కేంద్ర సాయుధ పోలీస్ దళాలకు కూడా వ్యాక్సిన్ వేస్తారు. జనవరి 16న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగా నిన్నటి వరకు రాష్ట్రంలో 1,88,097 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరందరికీ కోవిషీల్డ్ టీకా ఇవ్వగా రేపటి నుంచి తీసుకునే లబ్ధిదారులకు కోవాక్సిన్ టీకా వేయనున్నట్టు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వద్ద 2.7 లక్షల డోసుల కోవాక్సిన్ టీకా అందుబాటులో ఉంది. తెలంగాణ నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించాల్సిన నిధులపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు. వచ్చే ఏడాదిలోగా సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయి పంట పొలాలకు నీరందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గావ్, గరీబ్, కిసాన్ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో తోమర్ మాట్లాడుతూ రైతు సంఘాల నేతలతో ప్రభుత్వం అనేకసార్లు చర్చలు జరిపిందని గుర్తు చేశారు. నూతన వ్యవసాయ చట్టాల్లో అభ్యంతరకరమైన అంశాలను తెలియజేయాలని తాను రైతు సంఘాల నేతలను కోరానని, ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదని అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను మండీలలో కాకుండా దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి నూతన వ్యవసాయ చట్టాలు అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికే కొత్త వ్యవసాయ చట్టాలను రూపొందించినట్టు తెలిపారు. మండీలకు సంబంధించిన చట్టాలను సవరించడానికి బదులు ప్రతిపక్షాలు ఏకంగా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా రైతులకు ప్రయోజనం కలిగించే రీతిలో కేంద్రం చర్యలు చేపట్టిందని తెలిపారు. గ్రామ పంచాయతీలు బలోపేతం కావడానికి 2,80,000 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు తెలిపారు. अपने समय पर रहा है और इसलिए इतनी बड़ी लोकतांत्रिक यात्रा और इतना बड़ा देश और उसकी प्रगति, उस मामले में ऐसा सोच न तो नरेंद्र मोदी जी का है और न ही नरेंद्र मोदी जी की सरकार का है और न आने वाले कल में रहेगा. लेकिन स्वाभाविक रूप से यह तो सच है कि जो काम नरेंद्र मोदी जी के कार्यकाल में होगा, जिस ऊर्जा से होगा, जिस गति से होगा, जिस पारदर्शिता से होगा, जिस दृढ़ संकल्प से होगा, तो उसका उल्लेख तो हम लोग भी करेंगे और आप भी हाउस में नहीं करोगे, लेकिन व्यक्तिगत बातचीत में तो आप सबको भी एहसास होगा ही कि ठीक हो रहा है. तो इसलिए इस प्रकार का सोच मुझे लगता है उपयुक्त नहीं है. प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार गांव, गरीब और किसान के लिए पूरी तरह प्रतिबद्ध है और आने वाले कल में भी प्रतिबद्ध रहेगी. मैं गांव से ही अपनी बात को शुरू करना चाहता हूं. आपको ध्यान होगा जब 13वां फाइनेंस कमीशन आया था, उस समय फाइनेंस कमीशन की रिकमेंडेशन के अनुसार मंत्रिपरिषद जो तत्कालीन थी उसने मंजूर किया था कि देश की 2.5 लाख पंचायतों को రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు రాజ్యసభలో చర్చ ముగిసింది. ఈ చర్చకు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానమిస్తారు.
కాగా ఈ రోజు ఎటువంటి అవాంతరాలు లేకుండా సుదీర్ఘంగా జరిగిన చర్చలో పలు పార్టీల సభ్యులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను చూద్దాం. తీర్మానంపై సోమవారం పెద్దల సభలో చర్చ మొదలవ్వగా చర్చలో పాల్గొన్న విపక్షాలు సాగు చట్టాల్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేయగా ఈ చట్టాల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను పలువురు అధికారపక్ష సభ్యులు వివరించారు. గత 2 రోజులుగా సభలో వాయిదాల పర్వం కొనసాగగా శుక్రవారం ఎటువంటి వాయిదా లేకుండా సభ సజావుగా జరగడంతో అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ సాగు చట్టాలకు సంబంధించి విపక్షాలు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే సాగు చట్టాలను తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే మాట్లాడుతూ రైతు సంఘాలతో ఇంకా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ స్ఫూర్తితో కేంద్రం పనిచేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ సాగు చట్టాలపై విస్తృత చర్చకు కేంద్రం సెలెక్ట్ కమిటీకి పంపలేదని ఆరోపించారు. సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ కోవిడ్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను వివరించారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చర్చలో పాల్గొంటూ సాగు చట్టాలపై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చట్టాలను 3 ఏళ్ల పాటు నిలిపివేయాలని బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా సూచించారు. ఇంకా శిరోమణి అకాలీదళ్ నుంచి సర్దార్ సుఖ్దేవ్ సింగ్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఈ రోజు కూడా లోక్సభ కార్యకలాపాలకు అంతరాయం కల్పించాయి. ఈ సాయంత్రం 4 గంటలకు సభ సమావేశం కాగానే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ, వామపక్షాల సభ్యులు పోడియం వద్దకు వెళ్లి సాగు చట్టాలపై నిరసన తెలిపారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లా కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. విపక్షాల నిరసనల మధ్య స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. ఆరోగ్య శాఖకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆ శాఖ మంత్రి హర్షవర్ధన్ సమాధానమిస్తూ వ్యాక్సిన్ సరఫరా చేయాలని భారత్ను 22 దేశాలు కోరాయని చెప్పారు. ఇందులో 15 దేశాలకు ఇప్పటికే వ్యాక్సిన్ పంపించామని తెలిపారు. మరో 7 కోవిడ్ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని హర్షవర్ధన్ తెలిపారు. కాగా విపక్షాల నిరసన కొనసాగడంతో సభ ముందుగా 6 గంటల వరకు, ఆ తర్వాత సోమవారానికి వాయిదా పడింది. वैक्सीन को भारत में इमरजेंसी यूज के लिए ऑथराइजेशन दिया गया है. इसके अलावा 7 वैक्सीन को पर और भारत के अंदर काम हो रहा है, जिसमें से 3 वैक्सीन क्लिनिकल फेज के 3rd फेज में है ट्रायल के, 2 वैक्सीन जो है वो 1st और 2nd फेज में है और 2 वैक्सीन एडवांस्ड प्री क्लिनिकल फेज के अंदर है. और जो उन्होंने कहा कि मार्केट के अंदर उपलब्ध कराने का ये समय पर जैसे जैसे इसकी आवश्यकता पड़ेगी, इसके बारे में एक्सपर्ट ग्रुप जो भी निर्णय करेगा उसकी जानकारी सारे देश को उचित समय पर दी जाएगी. मैं आपका बहुत अत्यंत आभारी हूं कि आज देश नहीं दुनिया के सामने एक वैश्विक चुनौती है और उस वैश्विक चुनौती में जिस तरह से भारत के वैज्ञानिकों ने आज उस कोविड-19 की 2 वैक्सीन का इजाद किया और माननीय मंत्री जी ने कहा कि 7 वैक्सीन और भी प्रोग्रेस में है जो बहुत जल्दी आ जाएगी. ये निश्चित तौर से इस भारत के 130 करोड़ लोगों के लिए ये गर्व का विषय है. मैं अपनी सरकार को बहुत बहुत बधाई देता हूं. కేంద్ర ప్రభుత్వం గత 6 ఏళ్లలో తీసుకున్న చర్యల కారణంగా రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఏరో ఇండియా 2020-21 ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ సదస్సులో జరిగిన చర్చల ఫలితాలు అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు దేశం స్వదేశీ ఆత్మనిర్భరత దిశగా పయనిస్తోందని తెలిపారు. రక్షణ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించడం వల్ల స్వదేశీ ఉత్పత్తులకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. కోవిడ్ సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నామని వ్యాఖ్యానించారు. We reached out to our neighbors and assisted them with medical teams, medicines, as well as diagnostic kits, ventilators, masks, globes, and other medical supplies. In keeping with India's stated commitment to use its vaccine production and delivery capacity to help the entire humanity fight the COVID-19 pandemic, supplies under grant assistance to our friendly foreign nations have already begun. Ladies and gentlemen, the Chiefs of the Air Staff Conclave was another highlight of this event.
I am pleased to note that deliberations focusing on areas of mutual interest were very fruitful and would help in creating a peaceful world order. Startup Manthan, the annual event for defense startups, has also drawn significant attention. Innovations for Defense Excellence, that is IDEX, was launched in 2018 to encourage innovators, entrepreneurs, MSMEs, and startups to engage with the defense establishment and solve military challenges. Through this platform, many startups are developing new technologies and products for military use. This is helping us develop indigenous innovation and self-reliance in defense technologies. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్లోని జలసౌధలో సమావేశమైంది. ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి రాయ్పురే, రాష్ట్రం తరపున నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ నరసింహ, ఆంధ్రప్రదేశ్ నుంచి చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మార్చి నెలాఖరు వరకు నీటి కేటాయింపులు, విడుదలపై చర్చించారు. తమకు 108 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 80 టీఎంసీల నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రతిపాదనలు పంపాయి. అయితే శ్రీశైలంలో 810 అడుగులు, నాగార్జునసాగర్లో 520 అడుగులకు తక్కువగా నీళ్లు నిల్వ ఉంటే అప్పుడు నీటిని తీసుకురాదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దాంతో ఏపీ ప్రభుత్వం కేవలం 95 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునే విధంగా మళ్లీ ప్రతిపాదన పంపాలని బోర్డు సభ కార్యదర్శి సూచించారు. రాష్ట్రంలో త్వరలో ప్రభుత్వ బ్రాండ్తో నాణ్యమైన మాంసం విక్రయాలు ప్రారంభించనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా సంచార పశు వైద్యశాలలను ప్రారంభించామని మంత్రి తెలిపారు. కాబట్టి మీరు కష్టపడుతున్నారు, మన డిపార్ట్మెంట్కు బ్రహ్మాండమైనటువంటి పేరు వస్తుంది. ఒకవైపున పబ్లిక్ వైపు నుంచి కానీ రెండో వైపున ప్రజాప్రతినిధులు కూడా మన డిపార్ట్మెంట్ అప్రిషియేట్ చేస్తాం. పాడి పంట బట్ అగ్రికల్చర్కు అనుసంధానంగా ఉన్నటువంటి ప్యాడీ ఈరోజు మనం అగ్రభాగాలు ఉన్నాం అన్ని రకాలు. రాష్ట్రంలో దివ్యాంగులు ఉపకరణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్టు షెడ్యూల్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దివ్యాంగులకు వివిధ రకాలైన సుమారు 13,000 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 141 బెటాలియన్ సిఆర్పీఎఫ్ జవాన్లు భద్రాచలంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యశాల ప్రాంగణంలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేసి పిచ్చి మొక్కలను, వ్యర్థాలను తీసివేశారు. ఈ సందర్భంగా సిఆర్పీఎఫ్ జవాన్లు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపునకు స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలియజేశారు. భారతదేశంలో నరేంద్ర మోదీ సార్ గారు స్వచ్ఛ భారత్ని బాగా అభివృద్ధి చేయాలని దీన్ని అదేవిధంగా అదేవిధంగా మా బెటాలియన్ 141 ఇక్కడ వచ్చేసినటువంటి జవాన్లు అందరూ స్వచ్ఛ భారత్లో మంచి బాగా పనిచేస్తున్నాం. जो हमारे पीएम मोदी जी श्री नरेंद्र मोदी जी के द्वारा जो स्वच्छ अभियान जो चलाया जा रहा है, हम लोग 141 बटालियन के हैं. हमारे कमांडेंट महोदय द्वारा तेलंगाना के अंदर सरकारी अस्पताल में यह स्वच्छ अभियान जो है चलाया गया, जो कि बहुत ही हमने यहाँ पे काम किया और बहुत ही अच्छा रहा ये अभियान हमारा. कमांडेंट महोदय ने यहाँ हॉस्पिटल, सरकारी हॉस्पिटल में कराया गया. हम लोग बढ़िया से साफ सफाई किए. नरेंद्र मोदी द्वारा स्वच्छ अभियान जागरूक चलाया गया. यहाँ पे రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రెపో రేట్, రివర్స్ రెపో రేట్లో వరుసగా 4వసారి ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం 4% ఉన్న రెపో రేటు, 3.35% ఉన్న రివర్స్ రెపో రేటు అలాగే కొనసాగుతాయి.
వృద్ధి రేటుకు అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 2021-22లో జీడీపీ వృద్ధి రేటు 10.5% ఉండనున్నట్టు ఆర్బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం అంచనాలను 5.8% నుంచి 5.2%కి సవరించింది. కోవిడ్ సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను శక్తికాంత దాస్ వెల్లడించారు. రుణాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం సజావుగా సాగేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ను ఈ ఏడాది జూన్ నాటికి తీసుకొస్తామని చెప్పారు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ తొలి రోజు పైచేయి సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుని నిలకడగా ఆడుతూ 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుతంగా రాణించి 197 బంతుల్లో 128 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. బుమ్రా 2 వికెట్లు, అశ్విన్ 1 వికెట్ తీసుకున్నారు. ఓపెనర్లుగా వచ్చిన బర్న్స్, సిబ్లీ మొదటి వికెట్కు అర్ధశతకం భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్ బౌలింగ్లో ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోగా తర్వాత క్రీజ్లోకి వచ్చిన లారెన్స్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రూట్ సిబ్లీతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. నిలకడగా ఆడుతూ స్వీప్ షాట్లతో పరుగులు రాబట్టిన రూట్ 100వ టెస్టులో శతకం నమోదు చేశాడు. ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ 3వ వికెట్ కోల్పోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. 2వ విడత ఫ్రంట్ లైన్ వారియర్లకు రేపటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బందికి టీకా పంపిణీ. సాగునీటి శాఖ బడ్జెట్పై సీఎం కేసీఆర్ సమీక్ష. ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ముగిసిన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన. ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ముగిసిన చర్చ. రైతుల ప్రయోజనాల కోసమే నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చామన్న నరేంద్ర సింగ్ తోమర్. చెన్నై టెస్టులో తొలి రోజు పైచేయి సాధించిన ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు.